श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमात्रे नमः। कयेलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः. నిన్న 55 శ్లోకాలు చెప్పుకున్నాము. 55 శ్లోకాల్లోని ఆవిడ కనురెప్పపాటులు మూసి తెరవడం వల్లే లోకంలో సృష్టి ప్రళయము రెండూ జరుగుతున్నాయని నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఈరోజు శ్లోకంలో మనకేమిటండి, అమ్మవారి తాలూకా కన్నులకు పోలిక చెప్పడానికి రెప్పపాటు లేకపోవడం వల్ల చేపలతోనూ శోభలో కలుగుతోనూ సాధ్యమవుతుంది. కానీ దేవి నేత్రాలకు రెండితో కూడా పోలిక సాధ్యపడదని శంకరుడు దీనిలో చమత్కారంగా చెప్పారు. దేనితోనూ ఈ అమ్మవారి తాలూకా నేత్రములు నిరుపమానమునని వారు చెప్పినట్లే అయింది ఈ శ్లోకంలో. తవా పర్ణే కర్ణే జపనయన పై శూన్యచకిటా నిలీయంతే తోయే నియతమనిమేషా సఫరికా ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. తవ ఆపర్ణే కర్ణే జపనయన పైశూన్య చకిటా నిలీయంతే తోయే నియతం అనిమేషా సఫరికా ఇయంచ శ్రీః బద్ధః ఛదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. హే అపర్ణే, ఓ పార్వతీదేవి, తవ నీ యొక్క కర్ణే జప చెవుల యొక్క సమీపాన్ని ఎల్లప్పుడూ పొందియున్న నయన కన్నుల చేతనైన పైశూన్య రహస్యాన్ని వెల్లడి చేయడం వల్ల చకితా భయపడినవై సఫరికా ఆడువేడిస చేపలు అనిమిషా రెప్పపాటు లేనివై తోయే నీటియందు నిలీయంటే తమ రూపము కనబడకుండా దాక్కుంటున్నాయి. నీతం ఇది నిశ్చయము. ఇయం ఈ నల్ల కలువలోనూ నీ కన్నులలోనూ సమానంగా ఉన్నట్లు కనిపించే శ్రీః చ సౌభాగ్యలక్ష్మియును ప్రత్యూషే ప్రాతకాలమందు బద్ధ మూయబడిన చదపుట రేకుడొప్పలు అనే కవాటం తలుపులు కలదై కువలయం నల్ల కలువను జహాతి వదులుచున్నది. చ మరియు నిశి రాత్రియందు తత్ విఘటయ్య ఆ కలువ యొక్క ముడిచిన రేకులను తెరచి ప్రవిశతి లోపల ప్రవేశిస్తోంది. ఓ అపర్ణ పార్వతీదేవి, నీ చెవుల సమీపాన్ని ధరించేరిన నీ కన్నుల జెండా ఆ చెవులకు తమ రహస్యాన్ని వెల్లడిస్తుందేమో అని భయపడిన ఆడువేడిన చేపలు రెప్పపాటు లేకుండా నీటిలో తమ రూపము కనిపించకుండా దాక్కున్నాయి. అనగా శ్రీదేవి కళ్ళకు ఉన్నట్లే రెప్పపాటు లేకపోవడం చంచలత్వము ఆ చేపలకు కూడా ఉండడం వల్ల ఆ చేపలు శ్రీదేవి యొక్క కన్ను రెప్పపాటును దొంగిలించుకుని పోయాయన్న రహస్యాన్ని చెవులకు దేవి కన్నులు వెల్లడిస్తాయేమో, అందుకు దేవి తమను శిక్షిస్తుందేమో అని భయపడి బేడిన చేపలు నీటిలో దాక్కున్నాయి. దేవి, కలువ పువ్వులకు నీ కన్నుల శోభ వంటి సౌభాగ్యలక్ష్మి ఉన్నమాట నిజము. కాబట్టి నీ కన్నులు నీ చెవుల దగ్గరకు చేరి మా శోభను పోలిన శోభ కలువ పూలకు కూడా ఉంది. మా కళ్ళ యొక్క శోభను మా కలువలు అపహరించాయి అని నీ నేత్రాలు నీ చెవులలో కుండెములు చెబుతాయేమో అని భయపడి ఆ కువలయ లక్ష్మి పగలంటయో ఆ పువ్వును విడిచి ఎక్కడో తిరిగి కాలక్షేపం చేసి రాత్రివేళలో మాత్రమే ఆ పువ్వుల రేకుడిప్పలోని తలుపులను తెరచి అందులో ప్రవేశిస్తోంది అని ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యులు గారు చాలా చక్కగా మనం వివరించడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.